హాయ్ హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు రెసిపీ పొటాటో స్టిక్స్ అండి. దీనికి మనం ఇక్కడ పెద్ద బంగాళదుంపలు తీసుకోవాలండి. వీటితోనే మనకి చిప్స్ అనేవి బాగా వస్తాయి. అందుకోసం ఇలా పెద్ద బంగాళదుంపలు తీసుకోవాలి. బంగాళదుంపలన్నిటికి ఇలా తొక్క తీసేయాలి. వీటన్నిటిని వాటర్లో వేసి వాష్ చేసుకున్నాక స్లైస్ చేసుకోవాలి. ఇలా స్లైస్ చేసుకున్న వాటిని వాటర్లో వేసి మరొకసారి వాష్ చేసుకోవాలి. వాటర్లో వేయకుండా ఉట్టిగా ఉంచితే కలర్ అనేవి చేంజ్ అయిపోతాయండి. అందుకోసం నేను ఇక్కడ వాటర్లో వేసి వాష్ చేసుకున్నాను. నెక్స్ట్ ఒక కాటన్ క్లాత్ మీద వీటన్నిటిని ఆరబెట్టుకోవాలి. దీనిపైన కాటన్ క్లాత్ వేసి లేదంటే టిష్యూ పేపర్ అయినా వేసి ఆరబెట్టితే వాటర్ అనేది త్వరగా అబ్జర్వ్ చేసుకుని తొందరగా ఆరిపోతాయండి. ఇలా ఆరబెట్టుకున్నాం కదా, ఇలా ఒక స్లైస్ తీసుకొని ఈ విధంగా రోల్ చేసుకోవాలి. రోల్ చేసుకున్న దాన్ని టూత్పిక్కి ఇలా గుచ్చుకోవాలి. ఇంకా మిగిలిన వాటన్నిటిని కూడా ఈ విధంగానే ప్రిపేర్ చేసుకోవాలండి. చూడండి, చక్కగా ఫ్లవర్లా ఉంది కదా. ఇలా వీటన్నిటిని ప్రిపేర్ చేసుకోవాలి. నెక్స్ట్ చిన్న మిక్సీ జార్ తీసుకుని అందులో కొత్తిమీర వేసి ఈ విధంగా ప్యూరీలా చేసుకోవాలి. ఇంకొక బౌల్లో 1/2 కప్ కార్న్ ఫ్లోర్ వేసుకొని అందులో ప్యూరీ చేసుకున్నాం కదా, అది వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. దీనిలోనే సాల్ట్, కారం, మిరియాల పొడి ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. పొటాటో స్టిక్స్ దీనిలో డిప్ చేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవడమే. మనకి ఇవి తినేటప్పుడు కొత్తిమీర ఫ్లేవర్ అనేది తెలుస్తుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మనం ఉట్టివి తినేదానికంటే ఇలా చేసుకుని తింటే ఇంకా బాగుంటుంది. మా పాపకైతే బాగా నచ్చినాయండి, అందుకనే స్టూల్ వేసుకుని వచ్చి మరీ తింటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.